హలో అండి, అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ రోజు డైట్ ప్లాన్ మనం ఎలా చేసుకోవాలి, ఎలా డైట్ తీసుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటాము అనే దాని గురించి చెప్తున్నానండి. మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. జనరల్ గా మన డైట్ అనేది ఇంత అన్నం తినేసి ఇంతనే కర్రీ తినే అలవాటు కదండి. సో మనకు అలవాటు, ఎందుకంటే బై బర్త్ మన పేరెంట్స్ మనల్ని అలాగే పెంచారు. కానీ ఇప్పుడు నేను చెప్పే డైట్ మీరు ఫాలో అయ్యి చూడండి. కొంచెం మీ బాడీ స్ట్రక్చర్ అనేది, మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రక్చర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. మనం మార్నింగ్ లేవగానే, అంటే మార్నింగ్ ఏ టైం కన్నా లేవండి. 5 o'clock లేచాం అనుకుందాము, లేదా 6 o'clock లేచినప్పుడు గోరువెచ్చని నీళ్లు ఒక 1/2 లీటర్ వాటర్ లో 1/2 piece లెమన్ అండ్ 1 spoon హనీ తీసుకొని కలిపేసుకొని, మీరు ఎన్ని అంటే మీరు గ్లాసే తీసుకున్నారా, 2 glasses తీసుకోగలుగుతున్నారా, మీ స్టమక్ ని మీరు ఎంత వరకు నింపుకోగలుగుతున్నారో అంత వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే. దాని తర్వాత మీ వర్క్స్ అనేవి చేసుకోండి. 6 o'clock లేచేసి తీసుకున్నారనుకోండి, మీ వర్క్స్ అంటే ఇంట్లో పనులు చేసుకోండి. 6 to మీరు 8 వరకు 2 hours టైం ఉంటుంది. ఈలోపు మీకు ఫ్యాట్ టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి అంటే విష పదార్థాలు మన లోపల బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూరిన్ రూపంలో వెళ్ళిపోతాయి. అలాగే బ్లడ్ వాటర్ ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అనేది చామింగ్ గా ఉండడానికి సరిపోతుంది అనమాట. ఓకే, 8 o'clock వరకు అంతా క్లియర్ అయిపోతుంది. 8 నుంచి 8:30 లేదా 8 నుంచి 9 అంటే 8:45 వరకు యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, ఇది మీరు ముందు కూడా చేయొచ్చు. వాటర్ తీసుకునే ముందు చాలా మంది 5 o'clock లేచి వాకింగ్ వెళ్ళిపోతారు కదా. 6 నుంచి ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఇంకా యోగా, ఎక్సర్సైజ్ అనేది స్కిప్ చేయొచ్చు మార్నింగ్ వెళ్ళిపోతే. లేడీస్ కి ఒకవేళ కొంతమందికి పిల్లల్ని త్వరగా పంపించేసేయాలి అలా ఉంటది కదా, అలాంటప్పుడు నేను చెప్పేది కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. 8 o'clock మీరు 8 నుంచి 9 లోపు ఎనీ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అంటే బయటికి వెళ్తే అలాంటివి చేసుకోవచ్చు అనమాట. 9 o'clock నుంచి మనము టిఫిన్ అనేది తీసుకోవాలన్నమాట. 9 o'clock టిఫిన్ లో ఏం తీసుకోవాలి? 2 ఇడ్లీ విత్ 1 cup ఆఫ్ చట్నీ లేదా 1 cup సాంబార్ ఇలా తీసుకోవాలి. ఏదైనా కానీ 2 అంటే మనం చాలా అన్నం తినే అలవాటు ఉంటది, లేదా ఇడ్లీలైనా సరే 4, 6 లేదే అలా లాగిస్తేనే మన కడుపు అనేది నిండుతుంది. కానీ 2 or 3 మినిమం తీసుకోండి. అలా కొంచెం అలవాటు చేసుకోండి. ఎలాగో 2 ఇడ్లీలు తీసుకున్న తర్వాత డైట్ చాలా ఉంది, 1 day లో మీరు ఫాలో అవ్వాల్సింది. అప్పుడు ఏమైతుందంటే మీకు అంత నీరసం ఏం రాదు, హెల్దీగానే ఉంటది. కాకపోతే మన మైండ్ లో మనం ఫిక్స్ అయిపోతాము, నేను 2 తిన్నాను, నేను 2 తిన్నాను, నేను 3 తిన్నాను అని ఫిక్స్ అయిపోతాం. అది 2-3 days లో అది కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? 2 ఇడ్లీ, 2 చపాతి, 2 దోశ. ఇక మీరు ఏమైతే తీసుకుంటారో 2 or 3 విత్ చట్నీ లేదా విత్ సాంబార్ విత్ ఘీ. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో, ఇష్టం ఉన్న వాళ్ళు నేతితో తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు టిఫిన్ అనేది మనకి 9 to 10 లోపు అయిపోవాలన్నమాట. మరి యోగా, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే టిఫిన్ తీసుకోవాలంటే తీసుకోకూడదు అనమాట. యోగాకి అంటే ఎక్సర్సైజ్ కి మీరు టిఫిన్ తినడానికి కనీసం 1/2 hour టైం ఉండాలి. ఒకవేళ మీరు వాకింగ్ లేకపోతే ఇంకా యోగా కానీ చేసినప్పుడు దాహం అనిపిస్తుంది. అప్పుడు మీరు ఒకేసారి ఎక్కువ జ్యూసెస్ అలా తీసుకోకుండా కొంచెం క్వాంటిటీలో ఒక 1/2 cup అలా వెంటనే ఇమీడియట్ గా, అంటే ఎందుకంటే థ్రోట్ అనేది డ్రై అయిపోతా ఉంటది కాబట్టి ఒక 1/2 cup వాటర్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, రాగి జావ కానివ్వండి, ఏదైనా మీరు ఇష్టపడే ఏదైనా కానీ తీసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో. ఓకేనా? ఇప్పుడు మనం 10 o'clock నుంచి మళ్ళీ మన లంచ్ ఎప్పుడు 1-1:30 లేదా 2 వరకు అప్పుడు లంచ్ తీసుకుంటాము. ఈ లోపు మనము మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా 5 colors ఆఫ్ ఫ్రూట్స్. ఏమేంటవి చెప్పండి? హ్యాపీ 5 colors జామ, వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్, వైట్, గ్రీన్, రెడ్, ఆరెంజ్,
5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ లో ఏదైనా ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు, ఫ్రూట్సే తీసుకోవాలని కూడా ఏం లేదు. స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు. ఏ టైంలో? లంచ్ కి బిఫోర్ వరకు. ఇవేమి మన ఇంట్లో లేవనుకోండి, ఇవేమి కూడా లేవనుకోండి, అప్పుడు వాటర్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, టీ తీసుకోండి, గ్రీన్ టీ తీసుకోండి, ఒక కప్ వరకు. ఓకేనా? ఇలా మనము టిఫిన్ తర్వాత ఇలా ఫాలో అవ్వాలి. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్లాల్సి వస్తుంది మీరు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ తీసుకునే టైం ఉండదు కాబట్టి మిల్క్ తీసుకోవచ్చు, కొంచెం మనకి ఎనర్జీగా కూడా ఉంటుంది. అలాగే కాఫీ ఇష్టపడేవాళ్ళు కాఫీ కొంచెం ఎక్కువగానే ఒక కప్ వరకు, మంచిగా పెద్ద కప్ వరకు తీసుకొని వెళ్ళండి. ఇంకా మనకు వచ్చేసి 1:30 to 2 వరకు లంచ్ టైం. లంచ్ లో మనం ఏం ఫాలో అవ్వాలి అంటే కప్స్ తీసుకుందాం. కప్స్ ఒక పెద్ద బౌల్ వచ్చేసి రైస్ తీసుకోండి, అవన్నీ కూడా చిన్న బౌల్స్ ఒక 5 తీసుకోండి. బిగ్ బౌల్ ఆఫ్ రైస్, దాని తర్వాత ఆకుకూర పప్పు, ఒక చిన్న బౌల్ ఆకుకూర పప్పు తీసుకోండి. తర్వాత కర్డ్ ఒక 1/2 కప్ తీసుకోండి, రసం ఒక 1/2 కప్ తీసుకోండి. కంపల్సరీ ఇవైతే మన ఫుడ్ లో ఉండాలి. 1 లేదా 2 స్పూన్స్ చట్నీ అనేది తీసుకోండి, 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. ఇంకా 1 చపాతి అన్నమాట, చపాతి లేదా పూరి అలా తీసుకోండి. అలాగే వెజిటబుల్స్ కర్రీ ఒక కప్. ఓకేనా? ఇప్పుడు 5 కప్పులు ఏమేమి తీసుకోవాలి అర్థమైంది కదా. రైస్ బదులు చపాతీ తీసుకోండి, లేదా రైస్ అలాగే ఉంచి చపాతీ అవాయిడ్ చేయండి. కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలాగ మనం తీసుకుంటూనే ఉంటాం. కానీ ప్రతిరోజు డిన్నర్ లో ఆకుకూర ఉండాలి, పప్పు ఉండాలి, రసం ఉండాలి, కర్డ్ ఉండాలి, కొంచెం చట్నీ ఉండాలి, నెయ్యి, ఇలా మనము తీసుకోవాలన్నమాట. చాలా మంది కర్డ్ అవాయిడ్ చేస్తుంటారు. కర్డ్ అనేది తినాలి. మన ఏం చేస్తుందంటే లోపల మనకి రెసిస్టెన్స్ పెంచుతుంది. అలాగే మన స్కిన్ అనేది నిగనిగలాడడానికి, కొంచెం చార్మింగ్ గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందులో సి విటమిన్ కూడా ఉంది కాబట్టి కర్డ్ ని స్కిప్ చేయకండి. కర్డ్ ని మజ్జిగ రూపంలో తీసుకోండి, పునుగులు వేస్తారు కదా వాటిల్లో మిక్స్ చేసి, ఇంకా మనం ఎలా తీసుకోవచ్చు అలా తీసుకోండి. కానీ ఇప్పుడు మరీ సమ్మర్ కాబట్టి కంపల్సరీ తీసుకోండి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మనం 2 o'clock నుంచి మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది ఏదైనా చేయాలంటే 4:30 లేదా 5. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ ఏం చెప్పుకున్నాం టిఫిన్ తర్వాత? 5 కలర్స్ లేదా ఫ్రూట్ జ్యూసెస్, లేదా నట్స్, లేదా స్ప్రౌట్స్. దీంతో పాటు కాఫీ, టీ, గ్రీన్, ఈ 4 మీకు ఏది ఇష్టం అయితే అది తీసుకోవచ్చు. అంటే మనం తీసుకోంలే, ఇంత ఇన్స్టెంట్ లైఫ్ అలవాటు పడిన మనము ఒకే రోజు తీసుకోము, అంత కష్టం కూడా పడము. ఒక దానికి ప్రయత్నిస్తే చాలా ఎక్కువ. ఓకే, మళ్ళీ మనము ఈవినింగ్ స్నాక్స్ పీరియడ్ వరకు ఇవి మనం తీసుకోవచ్చు. మళ్ళీ మనము 5 నుంచి 7 వరకు మళ్ళీ అగైన్ యోగా, ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, వాకింగ్, స్కిప్పింగ్, ఏదైనా గానీ, సైక్లింగ్, ఏదైనా గానీ ఒక 40 minutes. ఒకవేళ మేడం మార్నింగ్ చేసాం కదా మళ్ళీ ఈవినింగ్ చేయాలా అంటే అవసరం లేదు. మరి చాలా మందికి ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకదు అనమాట. అప్పుడు కనీసం వీక్లీ 3 సార్లు అయినా మనం ఏదైనా చేయడానికి ట్రై చేయాలన్నమాట. ప్రతిదానికి మనం ఇక్కడ స్టార్ట్ అయిపోతే బస్ స్టాప్ వరకు నడవడానికి మనకి ఇబ్బంది. ఫ్రెండ్స్ ఉండి ముచ్చుట్లలో అయితేనే వెళ్తాం. ఒంటరిగా నడవాలంటే చాలా దూరం నడిచినట్లు ఉంటది. బస్ దిగాక మన ఇంటి వరకు నడవాలంటే చాలా దూరం అనిపిస్తుంది. మనం ఎంత నడిస్తే మనం అంత హెల్దీగా ఉంటాం అనమాట. మన డైట్ తో పాటు మనం ఎంత వాక్ చేస్తున్నాం, మనం ఎంత స్కిప్పింగ్ చేస్తున్నాము, అప్పుడే మన మైండ్ అనేది ఫ్రెష్ గా, ప్లెజెంట్ గా ఉంటది అనమాట. అక్కడ నుంచి 8 o'clock కి మళ్ళీ ఎక్సర్సైజ్ ఏదో చేసాం, మళ్ళీ దాహం అవుతుంది, ఎలాగో అవుతుంది అనమాట. స్వెట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు కొంచెం 1/2 cup వాటర్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, రాగి జావ కానివ్వండి, మజ్జిగ కాచి కొంచెం తీసుకోండి. తర్వాత మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు. ఎక్సర్సైజ్ చేసిన వెంటనే గబా ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. బాడీ మళ్ళీ ఆ పొజిషన్ కి రావాలి కదా, యాక్టివ్ గా
దానికోసం ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసాము అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది బాడీ అంతా. వెంటనే అంత వాటర్ ఎక్కువగా తీసుకునే అవసరం లేదు, కొంచెం తీసుకోండి, అది హెల్త్ కి మంచిది అనమాట. తర్వాత మనము 8:30 వరకు చేసుకున్నాం అనుకోండి, 9 to 9:30, 8 to 9 లోపు అనుకోండి, 8 to 9 లేదా 8:30 to 9:30 లోపే మన డిన్నర్ అనేది కానిచ్చేయాలి. మళ్ళీ మనకు డిన్నర్ లో ఏమి ఉండాలి, 2 జొన్న రొట్టెలు కానివ్వండి, రాగి రొట్టెలు కానివ్వండి, దోశలు కానివ్వండి, ఇడ్లీలు కానివ్వండి, 2 విత్ కప్ ఆఫ్ చట్నీ, ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని తీసుకోండి. తర్వాత మీకు అది సరిపోలేదు అనిపిస్తే 1 కప్పు మిల్క్ తీసుకోండి. లేడీస్ కి కాల్షియం చాలా తగ్గిపోతుంది కదా, మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి లేడీస్ కి కాల్షియం సప్లిమెంట్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డి విటమిన్ కూడా పాలల్లోనే దొరుకుతుంది మనకు కదా. సో పాలు, నువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నువ్వులు వేడి చేస్తాయి కాబట్టి వారంలో 1-2 సార్లు లేదా రోజుకు 1 లడ్డు తినడము హెల్త్ కి, మన బోన్ కి, డెన్సిటీకి చాలా మంచిది అన్నమాట. ఆ తర్వాత 10 o'clock నుంచి 10:30 లోపు మనం బెడ్ టైం కి కంపల్సరీ వెళ్ళాలి. మనం ఎప్పుడైతే స్లీప్ ఎక్కువ టైం మనం నిద్రపోతామో మనం అంత హెల్తీగా, అంత హుషారుగా, అంత హ్యాపీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనకు నిద్ర తక్కువ అయిందో అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది, మన స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మన పిల్లల మీద, మన పేరెంట్స్ మీద, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి నిద్ర మినిమం 6 to 8 అవర్స్ నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఆ 6 to 8 అవర్స్ కూడా డీప్ స్లీప్ లోనే వెళ్ళాలి. ఏదో తిరిగి నిద్ర పట్టగా అది అప్పుడు కష్టం అవుతుంది. ఇంత డీప్ స్లీప్ మీకు రావాలి అంటే ఏం చేయాలి, యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటివి ఎప్పుడైతే మన బాడీని మనం స్ట్రెస్ చేసామో చక్కటి నిద్ర పడుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కాబట్టి అందరూ, నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఫోన్ చూస్తూ పడుకుంటే నిద్ర వస్తుంది అనే దానిలోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మన ఫోన్ వల్ల ఆ రేసెస్ అనేవి మన ఐస్ కి, మన మెదడుకి, మన స్కిన్ కి అంతా కూడా ఎఫెక్ట్ అయినా పర్వాలేదని మనము చూస్తాము. నేను కూడా చూస్తున్నాను. కాకపోతే సడన్ గా గుర్తొస్తుంది ఇప్పటికి ఎంతసేపు చూసేసాము అని. అప్పుడు కొంచెం ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. మనం తలుచుకుంటే జరగదు ఏముంటది కదా. కాబట్టి 1 గంట లేదా హాఫ్ అన్ అవర్ అలా టైం తగ్గించుకుంటూ రండి ఫోన్ చూసేది. మధ్యలో ఎలా చూస్తాం కాబట్టి ఫోన్ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉంటది, కొంచెం హెల్ప్ కూడా అవుతుంది. కాబట్టి మనమే అది ఎవరో వచ్చి నువ్వు చూస్తున్నావు తగ్గించు అంటే మనకి ఇష్టం అనిపించదు, తగ్గించబుద్ధి. సో మనమే నోటీస్ చేసుకొని చాలాసేపు చూసాను, కొంచెం తగ్గించుకుంటా, కొంచెం తగ్గించుకుంటూ హ్యాపీగా ఉండడానికి మనం ఎప్పుడైతే. ఇంకొకటి ఏంటంటే ఇది డైట్ అమ్మా, మనం మంచి ఫ్రెండ్స్ కలిగి ఉండాలన్నమాట. మంచి ఫ్రెండ్స్ అంటే మంచిగా జోక్స్ వేసుకుని నవ్వుకునే ఫ్రెండ్స్, పాజిటివిటీ ఎక్కువ ఉన్న ఫ్రెండ్స్ తో మనము దగ్గర అవ్వాలి. ఆటోమేటిక్ గా మనం అందరం హ్యాపీగా ఉంటాం. మన వినిలా జోక్స్ వేస్తా ఉంటది కదా, అందరినీ నవ్విస్తుంది కదా. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తెస్తుంది. ఓకే. ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా ఇలా అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా ఇలా అసలు ఉండకూడదమ్మా. అందరికి ప్రాబ్లమ్, నాకు కూడా ఉన్నాయి, అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా ఉంటదంటే నా ప్రాబ్లం నాకే పెద్ద బండలాగా ఉంటది, ఘోరమైన లాగా ఉంటది. అవతల వాళ్ళకి తిన్నప్పుడు వాళ్ళకి ఇంకా పెద్దగా ఉంటది. షేర్ చేసుకోండి. చాలా డియర్ వన్స్ ఎవరైనా ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకోండి, తగ్గిపోతే. షేర్ చేసుకోకూడదు అంటే స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మళ్ళీ నేను మీకు చెప్తాను. అలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైట్ గురించి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేవా? ఓకే. బాయ్ అండి. థ్యాంక్ యూ.